హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చనిపోబోతున్న గాయత్రిని కాపాడి మాధవ గాయత్రిలకి పెళ్లి చేసి తాయారికి షాక్ ఇచ్చిన ప్రతాప్. అసలు ఏం జరగబోతుంది? ప్రతాప్ గాయత్రి మాధవకి పెళ్లి జరిపించడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే హారిక మహాతో మాట్లాడుతుంది. చక్రి తను ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోమనని మహా చెప్పగానే హారిక షాక్ అయిపోతుంది. చూడు మహా, మీరు ఎలా చేసుకున్నా చట్టం దృష్టిలో మీరిద్దరూ భార్యాభర్తలు అని అంటూ ఉంటే మహా షాక్ అయిపోతుంది. మరి ఎలా వదినా, ఏం చెయ్యాలి అని అనగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు డివోర్స్ తీసుకో. నువ్వు చక్రి నుండి డివోర్స్ తీసుకుంటే మీ పెళ్ళి రద్దవుతుంది అని అనగానే ఇక మహా ఆలోచిస్తూ ఉంటుంది. చూడు మహా, నువ్వు ఆలస్యం చేస్తే ఈ నష్టం నీకే. అందుకే వెంటనే నువ్వు ఆ చక్రి నుండి డివోర్స్ తీసుకో అని అనగానే ఇక మహా అలాగే వదినా, నువ్వు చెప్పినట్టే ఈరోజు డైవర్స్ గురించి చక్రితో మాట్లాడతాను అని మహా అంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మహా చీకటి కాగానే బయట ఉండి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. హారిక చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఎలాగైనా చక్రి నుండి డివోర్స్ తీసుకోవాలి, ఇప్పుడు మా పెళ్ళిని రద్దు చేసుకోవాలి అని మహా ఆలోచిస్తూ ఉంటుంది. మహా అలా రాత్రి బయట ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చక్రి అక్కడికి వస్తాడు. మహాని చూసి, ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, ఏ విషయం గురించి అని అనగానే ఇక మహా, ఏం లేదండి, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? నేనే మీతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఈలోపే మీరే వచ్చారు, మీతో మాట్లాడాలి అని అనగానే ఇక చక్రి షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఎప్పుడు లేంది నాతో మాట్లాడాలి అంటుంది? ఒకవేళ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మహా చెప్పబోతుందా? అదే అయితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు అని చక్రి తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఇక మహా, ఏంటండి అలా చూస్తున్నారేంటి అని అనగానే ఏం లేదండి, చెప్పండి, మీరేదో విషయం గురించి మాట్లాడాలి అంటున్నారు కదా, ఏంటి ఆ విషయం అని అనగానే ఇక మహా, ఏమండి మీకు నాకు పెళ్ళి జరిగింది కదా అని అంటూ ఉంటే జరిగింది కదా అని అంటాడు. అది నిజమైన పెళ్ళి కాదు కదా, తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆ పిల్లకోని నుండి తప్పించుకోవడం కోసం, వాడితో పెళ్ళి తప్పించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మీ చేత తాళి కట్టించుకున్నాను, అంతే కదా అని అంటూ ఉంటే అంతే కదండి, ఇప్పుడు కాదని ఎవరన్నారు అని అనగానే అంటే మనది నిజమైన పెళ్ళి కాదు అని అనగానే ఇక చక్రి షాక్ అయిపోతాడు. ఇక మనసులో నేనది నిజమైన పెళ్ళనే అనుకుంటున్నాను మహాలక్ష్మి, అది నీకు ఎలా చెప్పాలి అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇప్పుడు ఎందుకండి ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే లేదండి, నేను మన పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను అని అనగానే చక్రి షాక్ అయిపోతాడు. ఏంటండి అది అని అనగానే నేను మీ నుండి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి అని అనగానే అవునండి, మీరు సరిగ్గానే విన్నారు, మనం విడాకులు తీసుకుందాం, మనం నిజంగా భార్యాభర్తల్లాగా ఉండడం లేదు, విడాకులు తీసుకోకపోయినా మనం భార్యాభర్తలం కాదు, కానీ చట్టం దృష్టిలో మనకి పెళ్ళయింది, మనం భార్యాభర్తలం, చట్ట ప్రకారం విడిపోవాలి అంటే మనం విడాకులు తీసుకోవాలి అని అనగానే చక్రి షాక్ అయిపోతాడు. అదేంటండి ఇంత సడన్గా అని అంటూ ఉంటే లేదండి, నాకు ఏదోలా అనిపిస్తుంది, అందుకే మీ నుండి విడిపోవాలని అనుకుంటున్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం విడాకులు తీసుకుందాం, మీరే ఈ విషయం గురించి చూసుకోండి అని మహా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మహా మాటలు విని చక్రి అయితే చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. మహాని పెళ్లి చేసుకుంది, మహాని తను ఎంతలా ప్రేమించింది అవన్నీ గుర్తు చేసుకొని చక్రి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే ఈ మాటలన్నీ విన్న మాధవ అక్కడికి వస్తాడు. ఇక చక్రి భుజం మీద చెయ్యి వేసి, రే చక్రి
అని అనగానే చక్రి కళ్ళు తుడుచుకొని మాధవాని చూస్తాడు. అక్కడ మాధవ ఉండడం చూసి కవర్ చేస్తూ, ఏంటన్నయ్యా ఇంకా నువ్వు పడుకోలేదా అని అంటూ ఉంటే, లేదురా, ఇందాక మహానీతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాన్రా అని మాధవ చెప్పగానే చక్రి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. ఇక ఏడుస్తూ మాధవాని హగ్ చేసుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య, అయిపోయింది అన్నయ్య, అంతా అయిపోయింది. ఏ రోజుకైనా మహాలక్ష్మి నా ప్రేమని తెలుసుకుంటుందని, నా ప్రేమని గుర్తించి శాశ్వతంగా నాతోనే ఉండిపోతుంది అనుకున్నాను. కానీ విన్నావు కదా, మహాలక్ష్మి నా నుండి విడాకులు కావాలంటుంది. ఏం చేయాలన్నయ్య? మహా మీద నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను. ఈ ప్రపంచంలో నాకు ఏది వద్దన్నయ్య, మహాలక్ష్మి ఒక్కటి నా జీవితంలో ఉంటే చాలు అని చక్రి అంటూ ఉంటే ఇక మాధవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. రేయ్, ఎందుకురా ఇంతలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, ఏంటన్నయ్య ఎందుకని అడుగుతున్నావు? మహాలక్ష్మి విడాకులు తీసుకుంటే నా నుండి దూరం అయిపోతుంది కదా అని అంటూ ఉంటే, రే చక్రి, మీ పెళ్లి బంధం మీద నాకు నమ్మకం ఉందిరా అని అంటూ ఉంటే చక్రి షాక్ అయిపోతాడు. ఏంటన్నయ్య నువ్వనేది అని అనగానే, అవునరా, ఇన్ని రోజులు మా పెళ్ళి గొప్పది, మా పెళ్ళికి బలం ఉంది, నేను మహాలక్ష్మి విడిపోను అని ఎప్పుడు చెప్పేవాడే కదరా. నాకు ఇప్పుడు నమ్మకం వచ్చిందిరా, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమేనని అని అనగానే చక్రి ఆశ్చర్యపోతాడు. ఏంటన్నయ్య నువ్వు అనేది అని అంటూ ఉంటే, అవునరా, మహాలక్ష్మికి నీకు పెళ్లి జరిగింది. ఆ పెళ్లి బంధమే మిమ్మల్ని విడిపోనివ్వకుండా కాపాడుకుంటూ వస్తుంది. మొన్నటికి మొన్న మహాలక్ష్మి సర్టిఫికేట్స్ కోసమని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చూడ్రా, అక్కడ మహాలక్ష్మిని వాళ్ళు అక్కడే ఉంచేసుకోవచ్చు. కానీ మహాలక్ష్మి తిరిగి మళ్ళీ మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చిందంటే నాకు అప్పుడే నమ్మకం వచ్చిందిరా, ఇక ఎప్పటికీ నీ నుండి దూరం కాదు అని అనగానే చక్రి సంతోషపడుతూ ఉంటాడు. కాదన్నయ్య, మరి ఇప్పుడు విడాకులు అని అంటూ ఉంటే, రేయ్, నేను చెప్తున్నాను కదా, ఈ విడాకులు కూడా ఉట్టిటి మాటలు మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో మహాలక్ష్మి నీ నుండి దూరం కాదు, ధైర్యంగా ఉండరా అని అంటూ ఉంటే చక్రి సంతోషపడుతూ ఉంటాడు. చాలన్నయ్య, చాలు, నీ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. మహా నా నుండి దూరం కాదని నాకు నమ్మకం వచ్చింది అని ఇక చక్రి మాధవాని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే గాయత్రి పెళ్లి కోసం తాయారు పురుషోత్తం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే గాయత్రి గదిలో కూర్చొని మాధవ ఫోటోని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. మాధవతో తను గడిపిన క్షణాలు, చిన్నప్పటి నుండి మాధవ తను ఎంత స్నేహంగా ఉన్నారో అవన్నీ గుర్తు చేసుకొని గాయత్రి అయితే ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మాధవ ఫోటోని చూస్తూ, బావా, ఇంకా నీ నుండి నేను శాశ్వతంగా దూరం అయిపోయినట్టే. నిన్ను తప్ప వేరెవరిని భర్తగా ఊహించుకోలేని నేను ఇప్పుడు వేరెవరికో భార్యగా వెళ్ళాల్సి వస్తుంది. అది నా వల్ల కావడం లేదు బావా. ధైర్యం చేసి మా అమ్మ వాళ్ళ మాట కాదని నీ కోసం వచ్చేలేను. అలాగని ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని నేను వాడి జీవితంలోకి వెళ్ళలేను. ఏం చేయాలి బావా? ఇదంతా చేసే కంటే చచ్చిపోవడమే నయం అనిపిస్తుంది అని గాయత్రి అనుకుంటూ, అవును, చచ్చిపోవాలి. నేను వేరొకరికి భార్యగా వెళ్ళలేను. భావం తప్ప ఇంకెవరిని భర్తగా ఊహించుకోలేను. నేను చచ్చిపోవాలి అని చెప్పి ఇక గాయత్రి అయితే ఏడుస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే మరో పక్క ప్రతాప్ ఏదో ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల రోడ్డుపై కారులో వెళ్తూ ఉంటాడు. ఇక ఫోన్ కాల్ మాట్లాడుతూ, రే, నేను ఇంకో 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. బోర్డ్ మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేయండి, చాలా అర్జెంట్ అని అనగానే ఇక అవతలి వ్యక్తి కూడా అలాగే సార్ అని సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక ప్రతాప్ రోడ్డుపైనే వస్తూ ఉంటాడు. అప్పుడే గాయత్రి రోడ్డుపై నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ అడవి వైపుకి, కొండల వైపుకి పరిగెత్తుతూ ఉంటుంది. అది చూసి ప్రతాప్ ఒక్కసారిగా కార్ని స్టాప్ చేస్తాడు. గాయత్రి ఏడుస్తూ వెళ్ళడం చూసి, ఇదేంటి,
ఈ అమ్మాయి ఏడుస్తూ ఆ కొండలపైకి వెళ్తుంది. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తుందా అని ప్రతాప్ కార్ని స్టాప్ చేసి కార్ దిగి, ఇదిగో అమ్మాయి, అమ్మాయి ఆగు అని పిలుస్తున్నా కూడా గాయత్రి అయితే అలాగే ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. గాయత్రి చనిపోవడానికే వెళ్తుంది అని, ఎలాగైనా గాయత్రిని కాపాడాలి అని ప్రతాప్ గాయత్రి వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ఇక అలా పరిగెడుతూ ఉంటే గాయత్రి ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళి కొండ మీద నుండి దూకాలని చూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్ గాయత్రి చెయ్యి పట్టుకొని ఆపుతాడు. అమ్మాయి ఆగమ్మా, ఎందుకు చావాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే, వదలండి, నన్ను చావనివ్వండి, నాకు ఈ బ్రతకాలని లేదు అని అంటూ ఉంటే, చూడమ్మా, కష్టాలు అనేవి భూమి మీద అందరికీ ఉంటాయి, అలాగని అందరూ చస్తూ పోతే ఈ భూమి మిగలదు, అసలు ఏమైందమ్మా అని అంటూ ఉంటే, అదంతా మీకు అనవసరం అండి, నన్ను చావనివ్వండి అని గాయత్రి కొండ మీద నుండి దూకుతూ ఉంటే ప్రతాప్ కోపంగా గాయత్రి చెంప పగలగొడతాడు. ఇక గాయత్రి అయితే ఏడుస్తూ ప్రతాప్ వైపే చూస్తూ ఉంటాడు. ఇక ప్రతాప్, చూడమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి, నేను నీ తండ్రిని అనుకొని అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, నీకు చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చింది అని అడగగానే ఇక గాయత్రి ఏడుస్తూ మాధవాని తను ప్రేమించిన విషయం మొత్తం ప్రతాప్తో చెప్తూ ఉంటుంది. నేను మా బావని ప్రేమించానండి, కానీ మా అమ్మ వాళ్ళు మా బావకి నన్ను ఇచ్చి పెళ్లి చేయకుండా వేరే వారితో నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. నేను అది భరించలేనండి. మా బావని తప్ప నేను వేరొకరిని భర్తగా ఊహించుకోలేను. అంతకంటే చావడమే నయమని చచ్చిపోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే, ఏంటమ్మా ప్రేమ ప్రేమ అని కన్న వాళ్ళని ఇంతలా బాధ పెడుతున్నారు అని అంటూ ఉంటే, చూడండి, మా బావ గురించి మీకు తెలీదు. మా బావ దేవుడు. ఏవో గొడవలు పంతాల వల్ల మా అమ్మ నన్ను మా బావకి ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. నేను బావ లేకుండా బ్రతకలేను అని గాయత్రి ఏడుస్తూ ఉంటే ఇక ప్రతాప్ గాయత్రిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక గాయత్రితో, సరేనమ్మా, నువ్వు ప్రేమించిన మీ బావతోటే నేను పెళ్లి జరిపిస్తాను అని అనగానే గాయత్రి చాలా సంతోషపడుతుంది. ఏమంటున్నారండి మీరు, మా అమ్మ అని అంటూ ఉంటే, అవన్నీ నేను చూసుకుంటానమ్మా. ఏ తల్లిదండ్రులైనా కూతురు ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, అంతేకాని ఇలా చచ్చిపోవాలని ఎవరు కోరుకోరమ్మా. ఇంతకు నీ పేరేంటి అని అనగానే, గాయత్రి అండి అని అంటుంది. నువ్వు చెప్పావు కదా మీ బావ ఫోన్ నెంబర్ నీకు తెలుసా అని అనగానే, తెలుసండి అని చెప్పగానే ప్రతాప్ మాధవకి ఫోన్ చేస్తాడు. ఇక మాధవ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అనగానే ప్రతాప్ మాట్లాడుతూ, మాధవనేనా మాట్లాడేది అని అనగానే, అవునండి, ఎవరు మీరు అని అడుగుతారు. గాయత్రి అంటే అని అనగానే, గాయత్రి నా మరదలండి, ఏం జరిగింది అని అనగానే, గాయత్రి ప్రాణాలు తీసుకోవడం కోసం ఆత్మహత్యాయత్నం చేసింది అని అనగానే మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి మీరనేది, గాయత్రి ఆత్మహత్య చేసుకోబోయిందా అని అంటూ ఉంటే, అవును, తను ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్లో ఉంది, మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంది, మీరు వెంటనే ఇక్కడికి రండి అని అనగానే మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఎక్కడున్నారండి మీరు అని అనగానే ఇక ప్రతాప్ వాళ్ళున్న చోటుని చెప్తాడు. ఇక మాధవ అయితే చాలా కంగారుగా బాధపడుతూ, గాయత్రికి ఏం కాకూడదు అని అనుకుంటూ బాధపడుతూ ప్రతాప్ చెప్పిన చోటుకే వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి ప్రతాప్ని చూసి, గాయత్రి ఎక్కడండి, నా గాయత్రి ఎక్కడా, తనకేం కాలేదు కదా, తనకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని మాధవ బాధపడుతూ ఉంటే ఇక ప్రతాప్ అయితే, చూడండి, ఇప్పుడు గాయత్రికి ఏమీ కాలేదు, నేను రావడం కాస్త ఆలస్యం ఉంటే ఈ పాటికి నీ మరదలు గాయత్రి శవమై ఉండేది అని అనగానే ఇక మాధవ షాక్ అయిపోతాడు. ఏంటండి మీరు అనేది అని అనగానే ప్రతాప్ జరిగిన విషయం మొత్తం కూడా మాధవతో చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి నిన్ను తప్ప వేరెవరిని భర్తగా ఊహించుకోలేకపోతుంది. వాళ్ళ అమ్మ నాన్నలు చేసే పెళ్ళి ఇష్టం లేక ప్రాణాలు తీసుకోవాలనుకుంది. సమయానికి నేనొచ్చి కాపాడాను కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలతో ఉంది. లేకపోతే ఏంటి పరిస్థితి
అని అనగానే ఇక మాధవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. గాయత్రి ఎక్కడండి అని అనగానే ఇక గాయత్రి అక్కడికి వచ్చి బావా అని ఏడుస్తూ పిలుస్తుంది. గాయత్రిని చూసి మాధవ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి గాయత్రిని గట్టిగా హగ్ చేసుకొని, గాయత్రి ఏంటి పిచ్చి పనులు, నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా అని ఏడుస్తూ ఉంటే ఇక గాయత్రి కూడా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమని చూసి ప్రతాప్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రతాప్, చూడు బాబు, ఆ అమ్మాయి మీద నీకు, నీ మీద ఆ అమ్మాయికి చచ్చేంత ప్రేమ ఉంది. ఈ ప్రేమ సమాధి కాకూడదు. మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను అని అనగానే మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది కాదండి, మీకు మా అత్తయ్య గురించి తెలీదు, తను అసలే అని అంటూ ఉంటే, చూడండి, ఎవరైతే బిడ్డలు ఇలా ప్రేమిస్తారని తెలిస్తే కోప్పడతారు, అంతేకాని ఆ ప్రేమలో బిడ్డలకేమన్నా జరిగితే తట్టుకోలేరు. నాకు ఒక కూతురుండేది, నాకు నచ్చని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నా కూతురు మీద కోపంతో ఇంకా తనని నేను దగ్గరికి తీయలేకపోతున్నాను. కానీ ఎక్కడున్నా నా కూతురు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. ఎవరైనా అలాగే కోరుకుంటారు. 2 రోజులు కోప్పడి తర్వాత మీ పెళ్ళిని వాళ్ళు అంగీకరిస్తారు, పదండి అని ప్రతాప్ మాధవ గాయత్రిని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటాడు. ఇక ఆ గుడిలో ప్రతాప్ దగ్గర ఉండి పంతులు గారి చేత మంత్రాలు చదివిపిస్తూ మాధవ గాయత్రికి పెళ్లి జరిపిస్తారు. ఇక అది చూసి గాయత్రి మాధవ చాలా సంతోషపడతారు. ఇక గాయత్రి ప్రతాప్కి చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఇప్పుడు మీరే కానీ లేకపోతే మా బావ నన్ను పెళ్లి చేసుకునేవాడే కాదు, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అంటూ ఉంటే ఇక ప్రతాప్, చూడమ్మా, చెప్పాను కదా నేను నీ తండ్రి లాంటి వాడినని, నా కూతురు చనిపోతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అని ప్రతాప్ అంటూ ఉంటాడు. పదండి ముందు మీ ఇంటికి వెళ్దాం అని ప్రతాప్ మాధవ గాయత్రులకి పెళ్లి జరిపించి తాయారు ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.